నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు మండల అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజకీయ నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు నివాళులు అర్పించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజారావు మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ఒక స్వతంత్ర దేశాన్ని ప్రజాస్వామ్యంగా ప్రజా గణతంత్ర ఆవిర్భావానికి మార్గం సుగమనం చేసి భారతదేశంలోనే అత్యున్నత నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలను పాటిస్తూ సాంఘిక దురాచారాలు నిర్మూలనకు కృషి చేయాలని వారు అన్నారు. ముగ్గురు ఏమన్నా అంబేద్కర్ ఆలోచన విధానం రాజ్యాంగం లేదు ఆలోచన విధానం ఆలోచన విధానం ఆలోచన విధానం మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లేనటువంటి శిక్షను మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎందుకు వచ్చిందని ఈవో గారిని అడగడం జరిగింది. కనీసము పూల అలంకరణ కూడా అంబేద్కర్ విగ్రహం చుట్టూ అలంకరణ లేదు. అన్ని గ్రామాలలో, ఆవునూరు గ్రామంలో మేము అలంకరణ చేసుకొని ఇక్కడికి మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మేము ఇవాళ అడుగుతున్నాం. ఇది ఈవో గారు యొక్క నిర్లక్ష్య వైఖరి. అన్ని నిర్లక్ష్య సమాధానం చెప్తుండో ఇది కరెక్ట్ కాదని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచ మేధావి అడుగుజాడల్లో ఆయన ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరు ముందుకు పోయినట్టుంటే ఈరోజు కొన్ని అలౌకిక శక్తులు రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పేంత సత్తా, ధైర్యం, దమ్ము మాకు ఉన్నదని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక ఈ జయంతి వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జైబులు తెలుపుతున్నాం. గౌరవిస్తూ వారి ఆచరణ చేస్తూ మనం అందరం కూడా హిందువులు కావచ్చు, దీన్ని ఎవరైనా కావచ్చు, ఇలా బడుగు వర్గం ఎవరైనా కూడా ఐక్యత చెంది పోరాటం చేసి అందరూ సుభిక్షంగా ఉండాలని నా వేడుక. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 133వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీములు తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, అంబేద్కర్ గారు చేసిన చట్టాలని కానీ మరి కొనసాగించాలని, మరి యువత కూడా మరి అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మరి ఉండి మంచి విద్య అభ్యసించి మరి ఉన్నత స్థాయికి ఎదగాలని మరి కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి ఇక బడుగు బలహీన వర్గాల నాయకులు అందరూ మరి అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి మరి అన్ని చట్టసభలలో కానీ, అసెంబ్లీలో కానీ మరి ఫలాలను అనుభవించి ముందుకు సాగాలని, మరి అదే కాదు మండల కేంద్రంలో ఇప్పుడు కల్పించడం జరిగిందో భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఫలాలు, ప్రతి ఫలము ఆయన యొక్క త్యాగం పూర్తిగానే మనకు లభించిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు చదివినటువంటి చదువులు ఆయనే చదివి అంత ప్రజ్ఞాని కాబట్టి ప్రపంచ దేశాలు కూడా గుర్తించి ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా కూడా ప్రకటించింది. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగానే ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించిందంటే ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క గుర్తింపు, ఆయన యొక్క జ్ఞానము ఎంతో గొప్పదో మనం అందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నేటి యువత మరి చాలా వరకు ఆయన ఏదైతే ఆశించి, ఏదైతే ఆయన తన త్యాగాన్ని త్యాగం చేసి మనకు అందించిన ఫలాలు ఏవైతున్నాయో మన సమాజం అందిపుచ్చుకోవడం లేదు. మరి దాంట్లో నిర్లక్ష్యం వల్ల మూలంగా అంటే అన్ని రంగాలలో ఆయన ఆశించిన స్థాయిలో అన్ని రంగాల్లో వచ్చినప్పుడు ఆయనకు అనుకున్న స్థాయికి మనం రీచ్ అవుతాం. కానీ నేటి సమాజం ఆ దృష్టి వైపు వెళ్లకుండా మరి తాత్కాలికంగా
కులం వీటన్నిటి మీద అనేక రకాలుగా పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఏప్రిల్ మాసం అంటే చాలామందికి ఒక ఏప్రిల్ ఫూల్ అని చెప్పి చాలామంది అప్పట్లో హేళన చేసేవారు. కానీ ఈ యొక్క మహనీయుల జయంతులు ఏప్రిల్ మాసంలో ఉన్నది కాబట్టి ఈ ఏప్రిల్ మాసం అనేది ఒక మహోన్నతమైనటువంటి నెల అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మొన్న 5 తారీఖు ఏప్రిల్ 5 తారీఖు నాడు జగజీవనరావు గారి జయంతి, అదేవిధంగా 11 తారీఖు నాడు జ్యోతిరావు పులే గారి జయంతి, మరి ఈరోజు 14 తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. మరి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఎంత పోరాటం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల నిర్మూలన చేయాలని చెప్పి, భారతదేశంలో ఉన్నటువంటి మనుషులంతా సమానమే అని చెప్పి, భారతదేశంలో ప్రతి పౌరుడికి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందాలని చెప్పి ఆ రోజే జేబీఎంలో శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎన్నికల కోడ్ను ఒక సాకుగా తీసుకొని ఏప్రిల్ మాసంలో జరిగేటువంటి మహనీయులు బాబు జగజీవనరావు గారి జయంతి కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కానీ, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలోనే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఓటు అనేటువంటి అవకాశం దక్కింది. ఈ ఓటును నిస్వార్థపరమైనటువంటి నీతి నిజాయితీలతో ఉండేటువంటి మంచి నాయకులకు ఎన్నుకొని తద్వారా రాజ్యాంగబద్ధంగా